హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మన ఛానల్లో డైరీ లాగ్స్ రాక చాలా రోజులు అయిపోయింది కదా. ఇవాళ మీకు ఒక విషయం షేర్ చేసుకుందామని అదే పనిగా వీడియో అయితే తీసేసి వీడియోలో ముచ్చటేంటి అనేది కూడా అయితే మీతో చెప్పేద్దామని ఫిక్స్ అయిపోయాను. మీకు ఆల్మోస్ట్ థంబ్నెయిల్ చూసి టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉండొచ్చు అసలు ముచ్చటేంటి అనేసి. అవునండి, మన ఛానల్లో మనకి అయితే యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. అది కూడా ఇలా పండగ ఉంది కదా, శ్రీరామనవమి, ఆ రోజు లాగ్ తీసేసి దేవుడి సన్నిధిలో చెప్దాము అని చెప్పేసి వీడియో అయితే తీసి దాంతో మీతో షేర్ చేస్తున్నాను. ఆ రోజు కళ్యాణం కదా, సో కొన్ని అయితే కనకంబరాలు ఉంటే చెట్లు నిండా అవైతే కొన్ని అయితే మాలల్లాను అండి, స్వామి వాళ్ళకి ఇవ్వచ్చులే అని చెప్పేసి. ఇవైతే వదినమ్మ తీసుకొచ్చి ఇచ్చింది రోజెస్. ఇంట్లో పని అన్నీ త్వరగా ఒక 7:30 కల్లా అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా పూజ దగ్గరికి గుడి దగ్గరికి వెళ్ళడానికి ఎటు కాదు అన్న 11:30 అలా అయిపోద్ది కదా అని చెప్పేసి ఇంట్లో పనులు అన్నీ అయితే క్లియర్ చేసేసుకున్నాము. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అంటే పక్కా మనకు టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలిగా. సో 2 ప్లేట్లు అయితే పెట్టాను, ఎవరొకరు తింటారులే అని చెప్పేసి. రోహితాకి అండ్ మిగతా ఎవరైనా తింటారులే అని చెప్పేసి. యూట్యూబ్ నుంచి పేమెంట్ రావడం అంత ఈజీ అయితే కాదు అని చెప్పేసి నాకు ఫస్ట్ పేమెంట్ అందుకున్న తర్వాత అర్థమైంది అండి. లాంగ్ వీడియోస్ రీచ్ బాగా పోయింది అంటే పర్వాలేదు, ఒక రకంగా వస్తాయి. షార్ట్స్ రీచ్ ఉన్నా కూడా షార్ట్స్కి అయితే చాలా తక్కువ అమౌంట్ అండి వచ్చేది. మనం ఏదన్నా ట్యాగ్ చేస్తే ఆ ట్యాగ్ లింక్ త్రూ ద్వారా ఎవరన్నా ప్రొడక్ట్స్ కొంటే అలా కమిషన్ వచ్చి మనకి అమౌంట్ కొంచెం వచ్చిద్దిలే, కానీ అచ్చం షార్ట్స్కి వ్యూస్కి అయితే రాదు అండి. లాంగ్ వీడియోస్ కొంచెం ఎక్కువ చూస్తే లాంగ్ వీడియోస్కి అయితే అమౌంట్ అయితే వచ్చింది. నేను ఆల్మోస్ట్ 2 years అయితే అయిపోయింది ఛానల్ క్రియేట్ చేసేసి. ఇప్పుడు ఈ నెలలో ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలల అమౌంట్ అన్నీ కలిపి ఈ నెలకైతే వచ్చింది. కొంచెం 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 కూడేసుకొని మొత్తం అయితే ఈ నెలకు వచ్చింది, మార్చి నెలకి. అదే అయితే మీతో షేర్ చేసేస్తున్నాను. అండ్ మనకి వచ్చిన అమౌంట్ డైరెక్ట్గా అయితే మన అకౌంట్కి అయితే రాదు అండి. ఒక $100 ముందు యాడ్ అయిన తర్వాతే అవి యాడ్సెన్స్లో యాడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు మన అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే మన అకౌంట్కి అయితే పంపిస్తారు. వాళ్ళు యాడ్ చేసేది డాలర్స్లో, మన అకౌంట్కి అయితే మనకి ఇండియన్ రూపీస్లో వస్తుంది అండి. ప్రెజెంట్ ఆ రోజు డాలర్ రేట్ ఎంత ఉందో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి మనకైతే మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు. అది ట్యాక్స్ కూడా కట్ అవుతుంది అండి. ఇంత డాలర్స్కి ఇంత అనేసి కొంత ట్యాక్స్ అయితే కట్ అయింది. నాకు $1 ఏమో ఎంతో కట్ అయింది అండి వచ్చిన అమౌంట్కి అయితే. అది కూడా అయితే చెప్తాను. వచ్చింది చిన్న అమౌంటే కానీ తీసుకున్నందుకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. మనకు $100 కంప్లీట్ అవుంది, మనకైతే మనీ కూడా అయితే రావు. మినిమం మీరు ఎంత చేసినా ఒక $100 వచ్చాయి అంటే ఖచ్చితంగా ఒక 9,000 నుంచి 9,500 అలా అయితే వస్తాయి. అంటే ఈరోజు మనకున్న డాలర్ రేట్ని బట్టి అయితే వస్తాయి. సో బిగినర్స్కి కొంచెం యూట్యూబ్ స్టార్ట్ చేయడం బెటరే అని చెప్తాను. ఎందుకు అంటే ఉండంగా రీచ్ అయితే వస్తుంది కంపల్సరీగా. రాలేదు అని చెప్పి మనం ఎప్పుడు మధ్యలో అయితే బంద్ చేయకూడదండి ఛానల్. కొంచెం ట్రై చేస్తూ పెడుతూ ఉంటే ఖచ్చితంగా రీచ్ వచ్చిద్ది. అన్నిటికీ మించి మనం ఖచ్చితంగా డైలీ ఏ టైంకి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నామో అదే టైంకి డైలీ అయితే అప్లోడ్ చేయాలి. కన్సిస్టెన్సీ లేకపోతే ఛానల్ గ్రోత్ అయితే ఉండదు. ఇంకా కొన్ని పిల్లలతో పెట్టేది అయితే చాలా టర్మ్స్ కండిషన్స్ ఉంటాయి, అవి కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. మన ఇష్టం వచ్చినట్టు పెడితే ఛానల్ పోయే ఇది కూడా అయితే వస్తుంది. మొత్తానికి లేచిపోయే ఛానల్ లేచిపోవడానికి కూడా మనం ఏం చేయలేము. సో కొన్ని కండిషన్స్ అయ్యి ఉంటాయి, అవి చూసుకుంటూ మనం పెట్టాము అంటే పర్వాలేదు, అమౌంట్ అయితే ఎంతో కొంత అయితే వస్తుంది. ఇంకా నన్ను అడిగితే కొంచెం పల్లెటూరు వాతావరణం అలాంటి వీడియోస్ అయితే కొంచెం బాగా చూస్తారు అండి. అలాంటి వాళ్ళు అయితే కొంచెం త్వరగా క్లిక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది దీంట్లో, కొంచెం ట్రై చేయొచ్చు. ఇంకా విషయానికి వస్తే ఇంట్లో అయితే పానకం వడపప్పు అయితే చేశాను అండి. దాంట్లో పానకంలో ఖచ్చితంగా తులసి ఆకు అయితే వేయింది. పానకము తృప్తిగా కంప్లీట్ అయినట్టు కాదు అంట.
అదే ఇంట్లో తులసి చెట్టు ఉంటే ఆకైతే తీసుకొచ్చేసి పూజ అంతా అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ నేను స్వామివారికి పూలు అల్లిచ్చే వాటిల్లో మొత్తం కనకంబరాలే రెడ్‌వే ఏసి అల్లాను కదా! దాంట్లో ఏదో ఒక ఆకేసి అయితే అల్లాలి అని చెప్పి నేను ఇచ్చిన తర్వాత అయితే చెప్పారు. నాకైతే తెలీదు అండి. అందుకే ఉత్తిగా అయితే అన్నీ అల్లేశాను. నేను అల్లిన పూలైతే దేవుడికి మెడలోకైతే ఎళ్ళాయి. అది తృప్తిగా అనిపిచ్చింది. ఆల్మోస్ట్ 2 గంటలు పట్టింది అండి ఆ పూలన్నీ అల్లడానికి అయితే. సో, వేస్ట్ అవ్వకుండా దేవుడి మెడలో అయితే వేశారు. ఇంట్లో పూజ అయిపోగానే పానకం వడపప్పులో అయితే అడిగితే ఇచ్చేసి మేమింకా రెడీ అయిపోయి గుడికైతే యూట్యూబ్ నుంచి వచ్చిన పేమెంట్ ఎప్పుడు మనం డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో చెప్పకూడదు అంటారు కదా! సో, నేనైతే పాపకు కొన్న స్కేటింగ్ దాని గురించి చెప్తూ దాన్నైతే క్యాలిక్యులేట్ చేసుకోండి. నేను దానికి రిలేటెడ్‌గా అయితే చెప్తాను. ఫస్టు పాపకే కొనడానికి గల కారణం ఏంటి అంటే, ఆడపిల్లకి ఏదన్నా ఫస్ట్ వస్తువు కొనిస్తే మనకి బాగా కలిసొచ్చిద్ది అంటారు. సో, అందుకని ఫస్ట్ పాపకైతే కొన్నాను. ఇంకా గుడి దగ్గరికెళ్ళేసి ఒకటే ఒక క్లిప్ తీసుకొనైతే వచ్చాను అండి. ఇంకా ప్రసాదమై పెడుతుంటే తీసుకొని వచ్చాము. పూజ అంతా కంప్లీట్ అయ్యే వరకైతే ఉన్నానులే కానీ, వీడియో అంతా అయితే తీయలేదు. కొంచెమే తీసుకొని అయితే వచ్చాను. మాకైతే ఈ 3 ప్రసాదాలైతే పెట్టారండి మా సైడు. ఇంకా మనీ అయితే డ్రా చేసుకొని రాలేదులే కానీ, ఇంట్లో ఉన్నవి కొంచెం మీకు చూపిద్దామని చెప్పి అలా అయితే తీశాను. నాకు ఆ స్కేటింగ్‌దొచ్చేసి పాపది 1000 రూపీస్ అయితే పడింది. నాకొచ్చిన అమౌంట్ ఎలా చెప్తాను అంటే, నాకు ఇలాంటి స్కేటింగ్‌లు నేను 17 అయితే కొనుక్కుంటాను అండి. అంత అమౌంట్ అయితే వచ్చింది. ఎవరు అయితే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చెయ్యొద్దు. మీరు కమెంట్ చూసేసి వీడియో స్కిప్ చేసే ఛాన్స్ అయితే ఉంటది. ఎంతొచ్చింది ఏంటి అని చెప్పేసి. ఉత్తిగా కంగ్రాచ్యులేషన్స్ ఎవరన్నా మన వెల్ విషర్స్ ఉంటే కంగ్రాచ్యులేషన్స్ అయితే పెట్టండి. అంతే కానీ ఎంత అమౌంట్ వచ్చింది అయితే పెట్టొద్దు. క్లియర్‌గా అర్థమైంది కదా! దీని విలువ వచ్చేసి 1000 రూపీస్ అయితే నాకు ఇట్లాంటివి నేను 17 అయితే కొనుక్కుంటాను అండి. అంత అమౌంట్ అయితే వచ్చింది. ఫుల్ హ్యాపీనే. ఇంకా కష్టపడితే ఇంకా ఎక్కువ అమౌంట్ అయితే వస్తది. యూట్యూబ్ ఎలా అంటే నువ్వు ఎంత కష్టపడి ఎంత పెట్టుకుంటావో నీకు అంత అమౌంట్ అయితే వస్తది. నువ్వెంత డల్‌గా ఉండి వీడియోస్ అలా ఏం పెట్టకుండా ఉన్నావు అంటే నీకు అట్లా రాదు అండి. ఎంత నువ్వు కష్టపడుతూ ఉంటావు నీకు అంత మంచి అవుట్‌పుట్ అయితే వస్తది. నాకైతే అర్థమైనది ఇదేనండి. ఇంకా ఓవరాల్‌గా స్కేటింగ్‌లో అయితే పాపది బాగుంది. నిద్ర లేవగానే ఇచ్చాను. చాలా చక్కగా అయితే ఆడుకుంది. మీకు వీడియో నచ్చిందనే అనుకుంటాను ఈరోజు వీడియో అయితే. ఇంకా మోస్ట్‌లీ డైలీ వ్లాగ్స్ పెట్టడానికైతే నేను ట్రై చేస్తాను. నాకు అస్సలు కుదరట్లేదు ఈ ఎండకి తీయడానికి. పాప కూడా కొంచెం పెద్దదైపోయింది కదా! తనకి ఆడుకోవడానికి ఖచ్చితంగా ఎవరో ఒకరు తోడుండాలి. ఎవరు లేరు అంటే నన్ను ఆడమంటది. సో, నాకు ఇంక అందుకని వీడియోస్ అవన్నీ ఏమి తీయడానికైతే కుదరట్లేదు అండి. మోస్ట్‌లీ తీయడానికైతే పెడతాను. మీకేదైనా డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్స్ కావాలన్నా కమెంట్ సెక్షన్‌లో అయితే కమెంట్ చేయండి. మోస్ట్‌లీ అయితే మీకు రిప్లై ఇస్తాను. సరే మరి అందరికీ ఉంటానండి. బాయ్.